సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కామెంట్స్ పై బీజేపీ ఎమ్మెల్యే సోమ్ వీర్రాజు ఘాటు విమర్శలు చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని, ఈ టైంలో పాకిస్తాన్ పై యుద్ధం చేయవద్దని నారాయణ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రజలపై నారాయణకు అంత ప్రేమ ఉంటే తట్టాబుట్ట సర్దుకొని పాకిస్తాన్కు వెళ్లిపోవడం మంచిదన్నారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన నారాయణను సిపిఐ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా సోమ్ వీర్రాజు డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు నారాయణ గారు టెర్రరిస్టులను చంపండి కానీ యుద్ధం చేయొద్దు అని సలహా ఇచ్చాడు. ఆయన ఎక్కడో ప్రెస్ మీట్లో మాట్లాడారు. టెర్రరిస్టులను చంపండి, యుద్ధం చేయకండి. టెర్రరిస్టులను చంపితే యుద్ధం చేసేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడా, కమ్యూనిస్ట్ పార్టీ హోదాలోనే మాట్లాడా, కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతలోనే మాట్లాడా నారాయణ? నేను అడుగుతాను, మిమ్మల్ని పాకిస్తాన్ వెంటనే పంపించేయాలి, అక్కడ ప్రజలతో హాయిగా జీవించమని నేను కోరుతున్నాను నారాయణని. పాకిస్తాన్ వెళ్ళిపోవాలి నారాయణ, ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. లేదా కమ్యూనిస్టులను అతను సస్పెండ్ చేయాలి. కమ్యూనిస్టులు జాతికి క్షమాపణ చెప్పాలి. కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ఆలోచన చేయాలని జాతీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి. దేశంలో ఇంత ఘోరం జరిగితే ప్రజలందరూ కూడా ఆవేశపడుతుంటే యుద్ధం చేయొద్దంటాడా? మనమందరం కూడా ప్రభుత్వం యుద్ధం చేయాలని ప్రజలు అనుకుంటూ ఉంటే టెర్రరిస్టులను చంపండి, యుద్ధం చేయొద్దంటే ఈయన కూడా ఏదైనా విదేశీ శక్తి? నాకు అనుమానం వస్తుంది. నారాయణ భారతదేశ ప్రభుత్వం తరపున మాట్లాడా, భారతదేశ ప్రజల తరపున మాట్లాడా, లేకపోతే ఈ దేశంలో విదేశ శక్తులతో చేతులు కలిపి మాట్లాడా నారాయణ అని నేను అడుగుతున్నా. ఏదైతే పురి కొలిపేరని నేను మాట్లాడానో, మనల్ని యుద్ధం చేసే విధంగా, మన దేశ ప్రగతిని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రలో ఇలాంటి వ్యక్తులు కూడా భాగస్వామిలా నేను ప్రశ్నిస్తున్నాను. నారాయణ యొక్క వాయిస్ విన్న తర్వాత నారాయణ కూడా అదే కోవకి చెందినవాడా అని నేను ఆలోచిస్తున్నాను, నేను పరిశీలిస్తున్నా ఈవేళ. లేదైతే కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద చర్చ జరపాలి, దీనికి సమాధానం చెప్పాలనేటువంటి విషయాన్ని నేను ఈవేళ ప్రస్తావన చేస్తున్నాను. ప్రధానంగా దానికోసమే ఈవేళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం.